99 టీవీ నేను దేవులపల్లి మోహన్, జర్నలిస్ట్ అండ్ జూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారి వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సార్ నమస్కారం. సార్ ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు. సార్ ఇవాళ ఏపీలో పొలిటికల్ హీట్ ఎండలతో పోటీ పడుతుందా అన్నట్టుగా ఉంది సార్. ఒక పక్క తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతుంటే, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం, 175 నియోజకవర్గాల అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కలిసి విస్తృత స్థాయి సమావేశంలో కూటమి 2 ఏళ్ల పాలన వైఫల్యం మీద పోరాటాలపై మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తున్నారు సార్. అలాగే ఎస్ఐఆర్ పైన కూడా పార్టీ నేతలకి దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ అంశాన్ని ఎలా చూడాలి? మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో హీట్ వేవ్ అనేది జనాలను బెంబేలెత్తించేసింది. సో యాజ్ యూ రైట్లీ టోల్డ్, ఇప్పుడు చూసుకున్నట్టయితే పొలిటికల్ హీట్ వేవ్ అనేది బహుశా ఇక ముందు మరిన్ని వడగాడుపులు, మరి ఇంకేమవుతుందో తెలియదు, లేదంటే నిప్పులో జడివానలాగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఈ రోజున ఒకవైపేమో మహానాడు 2 ఏళ్ల కార్యక్రమం వాళ్ళది జరుగుతూ ఉంటే, అధికార కూటమిలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వామి అయిన టీడీపీ, ఇటువైపు విపక్షంగా ఉన్నటువంటిది అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో చెప్పాలి. బ్రీఫ్గా చెప్పేసిన తర్వాత మనం వారి దగ్గరికి వెళదాం. 2 ఏళ్ల పాలనలో రాక్షస పాలన, చంద్రబాబు పరిపాలన అని చెప్పని చాలా ఘాటైనటువంటి విమర్శ చేశారు. సో చంద్రబాబు గారి రాక్షస పాలన మీద నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయాలి అని కూడా, సరే అంతకుముందు నుంచి చెప్పినట్టు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి నినాదం రుజువైంది. కాబట్టి ఇక ఈ విధ్వంసానికి, ఈ అరాచకానికి, అబద్ధాలకి, ఈ డైవర్షన్ పాలిటిక్స్కి, అవినీతికి, దోపిడీకి 2 ఏళ్ల చంద్రబాబు పరిపాలన ప్రతిరూపంగా ఉంది. కాబట్టి ఆయనకు ఓటేయటం అంటే పులి బంగారు కడియం కథలో బాటసారి లాంటిదని కూడా ఒక ఉపమానాన్ని కూడా చెప్పారు. సో అయితే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ముందు బ్రీఫ్గా అసలు ఒక వైసీపీ పరాజయం తర్వాత ప్రస్థానాన్ని చూసుకున్నట్లయితే, ఇప్పటిదాకా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే ఒక దాడులు అనేటువంటివి ప్రారంభించి ప్రతీకార ఇచ్ఛతో ఎక్కడికక్కడ కార్యకర్తలను కానీ నాయకులను కానీ పరిగెత్తించడం, దాదాపుగా ప్రధానమైనటువంటి నాయకులందరి మీద, క్రియాశీలకంగా ఉన్నటువంటి కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద గతంలో మునిపెన్నడూ లేనటువంటి రీతిలో, అసలు దేశంలోనే ఎప్పుడు కూడా జరగనటువంటి రీతిలో ఇన్ని రకాలైనటువంటి కేసులు పెడుతున్నారు. వాళ్ళని భయభ్రాంతులు చేశారు. ఆ సమయంలో చాలామంది ఏంటంటే ఒక విధంగా దూరంగా వెళ్ళిపోయి ఊళ్ళే ఖాళీ చేసి, కాసు మహేష్ గారు ఉండేటువంటి ప్రాంతంలో కూడా చాలామంది వందలాది కుటుంబాలు కూడా మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తలదాచుకోవడానికి. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ నిలబడటం మొదలుపెట్టారు. ఇది 2వ దశ. నిలబడటం నుంచి కలబడటం అనేటువంటి దానికి ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చారనేది చెప్పాలి. ఈ కలబడే క్రమంలో మరి డెఫినెట్గా చెప్పాలంటే ఇంత ఎక్కడా కూడా అదే రకమైనటువంటి ధోరణిలో, ఒకవైపేమో అధికార కూటమి ఉంది, అణచివేత ధోరణులు ఇవి, మరి దీన్ని ప్రతిఘటించాలి అని చెప్పని ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. సో ఇప్పటికే చాలామంది కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వీళ్ళందరూ కూడా 2 సంవత్సరాలుగా నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని చూసుకుంటే, ముందు నిరసన కార్యక్రమాలు అని చెప్పన్నారు. ఇవన్నీ కూడా అంటే ఒక ప్రతిఘటనని ప్రారంభించింది వైసీపీ పార్టీ అని చెప్పాలి. ఈ ప్రతిఘటనలో ఇదే రకంగా మళ్ళీ ఈ అణచివేత కార్యక్రమాలను వాళ్ళు మరింత ఉధృతం చేసినట్లయితే పరిస్థితులు ఎలా ఉంటుంది, ఎలా తట్టుకుంటారు? ఎందుకంటే ముందుగా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, ఒకవేళ అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేటువంటిది జరిగింది అన్నట్లయితే, ఆడబిడ్డ నిధి కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, 50 ఏళ్లకే పెన్షన్స్ అనేటువంటి కార్యక్రమ హామీలను వాటన్నిటిని కూడా బుట్టదాఖలు చేయటం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కానీ ప్రజల్లో అంటే నా అబ్జర్వేషన్, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఇలాంటివి ఏదన్నా జరిగితే ఒక తీవ్రమైనటువంటి ప్రజాస్పందన, వ్యతిరేకత అనేటువంటిది తెలంగాణ ప్రాంతంలో ఉన్నంత స్థాయిలో ఆ ప్రజా చైతన్యం ఆంధ్రాలో అయితే లేదని చెప్పాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ప్రజా మద్దతుని మీరు కూడగట్టుకోగలుగుతారా? కాదు అన్నట్టయితే పార్టీ పరంగానే మీ పార్టీ శ్రేణులతోనే మీరు పోరాటాలకు ముందుకు వెళ్తారా? వెళ్ళేటైతే వీటిని ఎలా మీరు వీటిని ఫేస్ చేయగలుగుతారు? ఆ క్రమంలో ఎందుకంటే ఇంకా ఆయన
పాదయాత్రకు ఇంకా టైం ఉంది. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి వ్యూహం ఎలా ఉంటుంది? ఇప్పటికిప్పుడే ఇంత ఓపెన్గా మనం ఫైట్ స్టార్ట్ చేద్దామని చెప్పి అన్నారు కదా అని. సో దాని మీద మరి వారు ఏమంటారు అనేది మనం అడుగుదాం. సార్ మనతో జాయిన్ అయ్యారు కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే,